శిలువ ధ్యానాలు 2వ రోజు. ఉండకూడని చోటు, చేయకూడని పని, అవసరమైన బోధ. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6 నుంచి. యేసును బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు? దీన్ని గొప్ప వెలకమ్మి బీదలకి ఇచ్చే అన్నారు. అయితే మనం అర్థం చేసుకోవటానికి 3 అంశాలు ఇక్కడ చూద్దాం. మనం సవాలుగా తీసుకుని భిన్న ప్రదేశాలకు వెళ్లి ప్రజలను కలుస్తున్నామా? మన ఆరాధన కాస్ట్లీగాను రాడికల్గాను ఉందా? అలాగే ఆయన రాజ్య విలువ ముందు ఆయన, ఆ తర్వాత ఆయన పని అన్నటువంటి విలువలో మనం బ్రతుకుతున్నామా? ఈ 3 ఈరోజు చూద్దాం. ఉండకూడని చోటు. యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నాడు. ఆ రోజుల్లో మత పెద్దలు, పరిశుద్ధులుగా చెప్పుకునేవారు కుష్ఠరోగులను తాకరు, కుష్ఠరోగుల ఇళ్లకు వెళ్లరు, కుష్ఠరోగులతో మాట్లాడరు. కుష్ఠరోగులతో మాట్లాడటం, వారింటికి వెళ్ళటం మాత్రమే కాదు, కానీ కుష్ఠరోగులతో కలిసి భోంచేయటం అన్నది అస్సలు జరగని పని. కానీ ప్రభు అయిన యేసు ఆ ఉండకూడని చోటున ఉండటం కోసమే వెళ్ళినట్లుగా మనకు తెలుస్తోంది. ఆయన చేయకూడని పని ఆయన చేస్తున్నాడు. ఏంటా చేయకూడని పని? కుష్ఠరోగులతో కలిసి భోంచేయటం. ఒక స్త్రీ వచ్చి తనను తాకుతూ ఉంటే వారించకపోవటం. ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకుని ఆయన వద్దకు రావటం ఏమిటి? ఆయన భోజనమును కూర్చొని ఉండటం ఏమిటి? దానిని ఆయన తల మీద పోయటం ఏమిటి? ఆ స్త్రీ ఆయన తల మీద పోస్తూ ఉంటే ఎంతవరకు ఆయన సహించగలిగాడు? ఎంతవరకు ఆయన దానిని అంగీకరించాడు? ఆనాటి మత పెద్దలు అలా అంగీకరించటం ఇష్టపడేవారు కాదు. అది ఆయన చెయ్యకూడని పని. కానీ యేసు దానిని చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన భోజనమునకు కూర్చుని ఉన్నాడు. ఆమె వచ్చి ఆ ఖరీదైనటువంటి అత్తరును పూసింది, లేకపోతే తలపై పోసింది. ఇప్పుడు మనం సవాలుగా తీసుకోవాల్సినటువంటి, మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు. యేసుక్రీస్తును పోలి మనం భిన్న ప్రదేశాలకు వెళ్ళి ప్రజలను కలుస్తున్నామా? భిన్న ప్రదేశాలలో ఉన్నటువంటి ప్రజలను మనకున్నటువంటి మత కట్టుబాట్లకు బయట, మనకున్నటువంటి మత కట్టుబాట్లకు అవల మనం వారిని కలవగలుగుతున్నామా అని అర్థం చేసుకోవాలి, అడగాలి. ఇది మనకున్నటువంటి ప్రశ్న. ఈరోజు ఒకవేళ ఈ శిలువ ధ్యానాలలో భాగంగా మీరు ఒకవేళ ఫాస్టింగ్ లేక ఉపవాసం చేయాలి అని అనుకుంటే, మీరు కట్టుకున్నటువంటి ఈ అడ్డుగోడలకు ఉపవాసం చేయండి. మీరు కట్టుకున్నటువంటి ఈ అడ్డుగోడలు దేవునికి మీకు మధ్య అడ్డుగోడలయ్యాయి అన్న అర్థం చేసుకుని వాటిని ఉపవసించండి. మీరు వెళ్లాల్సినటువంటి చోట్లకు వెళ్ళండి. మీరు వెళ్ళకూడదు అని కట్టుకున్నటువంటి అడ్డుగోడలను పడవేయండి. ప్రజలతో కలవండి. యేసుక్రీస్తును వారికి పరిచయం చేయండి. 2వదిగా, మీ ఆరాధన కాస్ట్లీగా మరియు రాడికల్గా ఉందా, లేక కేవలము మాటల వరకు మాత్రమే ఆగిపోయేటటువంటి ఆరాధనగా ఉందా? ఈ స్త్రీ తనకున్నటువంటి యావత్తులోనూ చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీగా ఉండేటటువంటి, అలాగే చాలా రాడికల్గా, అనగా సాధారణ పద్ధతికి భిన్నంగా క్రీస్తును ఆరాధిస్తోంది. ఆమె ఆరాధన ఆయనను మరణ పునరుత్థానాలకు అభిషేకించే ఆరాధనగా కనిపిస్తోంది. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులు చూసి ఆమెను కోపపడి, ఈ నష్టమెందుకు అని అన్నారు. ఆయన రాజ్య విలువలు తెలిసిన వారు రంధ్రాన్వేషణ చేయరు. ఆమె చేసినటువంటి ఆరాధనను మర్చిపోయి, ఆమెకున్నటువంటి మంచి మనసును మర్చిపోయి, ఆమె చేసినటువంటి అంత గొప్ప కార్యాన్ని మర్చిపోయి అందులో తప్పులు వెతికేటటువంటి పని చేస్తున్నారు చూసారా? దానిని ఉపవసించాలి. ఇది శిష్యులు కూడా చేసినటువంటి పని. అనగా రాజుతో ఇన్నాళ్లు తిరిగిన తర్వాత కూడా రాజు మనసు అర్థం కానటువంటి శిష్యత్వం సాధ్యమే. అటువంటి శిష్యత్వం నుంచి మనం బయటపడాలి. ప్రభువైన యేసు మనకిస్తున్నటువంటి పిలుపు ఇటువంటి మనుష్యత్వంను దూరం చేసుకుని నిజమైన రాజ్య విలువలు కలిగినటువంటి మనుష్యత్వం వైపుకు రావాలి. అందులో భాగం ఆరాధన, అందులో భాగం రాడికల్గా ఆరాధన చేయటం.
అందులో భాగం సవాలుగా తీసుకుని భిన్న ప్రదేశాలకు వెళ్లి భిన్న ప్రజలను కలవటం. అందులో భాగం రాజ్య విలువలు కలిగి ముందు రాజుతో సహవాసం, ముందు రాజును గౌరవించటం, ముందు రాజును అభిషేకించటం, ముందు రాజు తలపై అత్తరు పోయటం, దాని తర్వాత ఆయన ఇచ్చినటువంటి పని. ఈ విలువలను అర్థం చేసుకున్న వారు ఆయన రాజ్యానికి పనికొస్తారు. కనుక రండి, తలలు ఉంచుకొని ప్రార్థిద్దాం. మనం చదివినటువంటి వాక్య భాగంలో భాగంగా కుష్ఠరోగులను, వెలివేయబడిన వారిని, మనకంటే బలహీనులను మనం చేరదీసుకోగలుగుతున్నామా? క్రీస్తుకు పోలినటువంటి హృదయం మనకుందా? అలాగే ఈ స్త్రీ చేసినట్లుగా కాస్ట్లీ మరియు రాడికల్గా మన ఆరాధన ఉందా? మనల్ని మనం సరిచేసుకుందాం, మనల్ని మనం ప్రభు దగ్గరికి తీసుకుని వద్దాం. అలాగే మన రాజ్య విలువ ముందు రాజుతో పరిచయం, ఆ తర్వాతే ఆయన ఇచ్చిన పని అన్న దిశగా వెళుతుందా? లేక మనకు నచ్చిన విధంగా మనం పని చేసుకుంటూ పోయి రాజుకే చేస్తున్నాం అన్న ఊహలో బ్రతుకుతున్నామా? వీటిని మనం ప్రభు దగ్గర పెట్టి ప్రార్థనలో గడుపుదాం. తల్ల వంచుకుంటే ప్రార్థించుకుందాం. కృపగలిగిన తండ్రి, మాతో మాట్లాడండి, మాకు నేర్పండి. ఈ శిలువ ధ్యానాల కార్యక్రమంలో భాగంగా మా వైఖరిని, మా ఆలోచన విధానాన్ని మేము ప్రశ్నించుకుంటున్నామయ్యా. మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి మాకు సరైన మార్గదర్శనం చేయమని మీకే సకల స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.